శ్రమ పొందుచున్నను బెదిరించుకుంటివి, వదకు తెయబడే గొర్రెల మౌనివైతివి. హేళన చేయు వారిపై కోపించక ప్రార్థన చేసి ఉంటివి, కారణమేమి లేకనే దూషించిన బాధను ఓర్చుకుంటివి, భారము దించి ఉంటివి. చెదకని మరణం కాదది, జయముని నా ప్రేమైక త్యాగమది. విమోచన కార్యం జరిగినది, క్షమాపణ ద్వారం తీయబడినది. బలి పశువుగా నా కొరకై ఏతించావు, క్రయధనముగా కొట్టుచుండు వీపును అప్పగించుకుంటివి, ఉమువారికి నీ ముఖమును దాచవైతివి. కొట్టుచుండు వీపును అప్పగించుకుంటివి, ఉమువారికి నీ ముఖమును దాచవైతివి. ఎన్నిక చేయకున్నను గణించక దోషిగా నిలిచి ఉంటివి, రక్షణ అనుగ్రహించును నీ మీదను శిక్షను వేసుకుంటివి, మార్గము చూపి ఉంటివి. చెదకని మరణం కాదది, జయముని నా ప్రేమైక త్యాగమది. విమోచన కార్యం జరిగినది, క్షమాపణ ద్వారం తీయబడినది. బలి పశువుగా నా కొరకై ఏతించావు, క్రయధనముగా నీ ప్రాణము చెల్లించావు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలా అమూల్యమైన మాటలు ఇంతవరకు మనం విన్నాం. వధింపబడిన పస్కా బలి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు విడిపించడానికి గొర్రెపిల్ల బలి అయింది. ఈనాడు సర్వ మానవాళిని రక్షించడానికి మీ అపరాధముల చేత పాపముల చేత మానవుడు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు అనే పస్కా బలి ఈ లోకానికి వచ్చి మన కొరకు చేత కానివాడి వలె శక్తివంతుడై ఉండి శక్తిహీనుడుగా, బలవంతుడై ఉండి బలహీనుడుగా మన కొరకు ఆ కలవరి శిలువ పైన కనబడుతున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, రక్తపు మడుగులలో శరీరమంతా గాయముల చేత, తలపై ముళ్ళ కిరీటము చేత, కాళ్ళ చేతుల మేకులు కొట్టించుకొని దాహంతో నోరు ఎండిపోయి ఒక దీన స్థితిలో చేత కానివాడి వలె కనబడుతున్నాడంటే దానికి గల కారణం నీవు నేను. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి అద్భుతమైన మాటలు దేవుని సేవకుని ద్వారా మనం విన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. అనంతరం దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఇంతవరకు నా తండ్రి అద్భుతమైన మాటలు మాకు వినిపింప చేస్తూ మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలని విమోక్షించడానికి తండ్రి ఒక పస్కా బలి నా తండ్రి మేము చూసాం. మీకు స్తోత్రాలు నాయనా. ఈనాడు సర్వ మానవాళిని రక్షించడానికి ఒక నా తండ్రి పస్కా బలిని నా తండ్రి మీరు వధించినట్టుగా నా తండ్రి మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి పాపులైన మా కొరకు నా తండ్రి ఘోరమైన పాపులుగా ఉన్న మా కొరకు తండ్రి ఆయన కలవరి గిరిలో నా తండ్రి మా కొరకు బలైన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఆయన బలి కాకపోయింటే నాయన, ఆ పస్కా బలి కాకపోయింటే ఈరోజు మేము నా తండ్రి రక్షింపబడేవారము కాదు, మా పాపం నుంచి విడుదల పొందేవారము కాదు, మేము చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారం తండ్రి. అలాంటి వారిని మమ్మల్ని మీరు రక్షించినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ విధంగా మేము రక్షింపబడ్డామంటే మా మంచితనాన్ని బట్టో, మా జ్ఞానమును బట్టో, మా వివేకమును బట్టో
నా తండ్రి మా తెలివిని బట్టి మేము రక్షింపబడలేదు నాయన. మేము రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, చేత కాని వాడి స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి, మీరే మమ్మల్ని వెతికి రక్షించి కాపాడి మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవా, మీ పాదములకు స్తోత్రాలు. ఈరోజునైనా మీ యొక్క తండ్రి, మీ యొక్క దాసుడు మీ మా మధ్యలో తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా తండ్రి అమూల్యమైన మాటలను మీ నా తండ్రి మాకు, మా సంఘానికి, మా అందరికీ వినిపింపచేయమని ప్రార్థిస్తూ, మీ నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.